దానికేమి రాజ్యాంగపరమైన చట్టపరమైన అభ్యంతరాలు ఏమీ లేవు కదా. సార్ భారతీయ జనతా పార్టీ కమెంట్ చేస్తోంది సార్, సీఎం రేవంత్ ధర్నా విడ్డూరం, అదానిపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. దాంతోపాటు స్కిల్ వర్సిటీ కోసం 100 కోట్లు మీరు అడిగారు కదా, అప్పుడు మరి ఇదంతా గుర్తుకు రాలేదా అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తోంది. కార్పొరేట్లను అడ్డుకోవడం వల్ల దేశ అభివృద్ధికి కాంగ్రెస్ విపక్షాలు అడ్డుపడుతూ ఉన్నాయి అని చెప్పేసి. సో రాజకీయ పార్టీల వైఖరి కార్పొరేట్ల విషయంలో ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు అదాని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు ఇస్తే అందులో ఏ అవినీతి లేదు కదా. ఇప్పుడు అదాని 100 కోట్లు అదాని దగ్గర దాచుకోవాలి కానీ ప్రజలకు ఇవ్వద్దని చెప్దామా? అప్పుడు అదాని సంపాదించింది అక్రమంగా సంపాదించారని ఆరోపణ, అందులోకి వెళ్ళి కొంత సక్రమంగా ప్రజలకు వస్తే నష్టమా లాభమా? ఇప్పుడు 100 కోట్లు ఈ విమర్శలు వచ్చాకనే తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది, తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరికి లాభమైంది నాకు చెప్పండి? ఇప్పుడు ఈ రాజకీయ విమర్శల వల్ల తెలంగాణ ప్రభుత్వం రిటర్న్ ఇచ్చేసింది. ఇప్పుడు ఎవరు బెనిఫిట్ అయ్యారు దీనివల్ల? అదాని బెనిఫిట్ అయ్యారు. మరి అదానికి బెనిఫిట్ అయ్యే పని చేయమంటారా? నాకు అర్థం కాని అంశం. నిజంగా నేను ముఖ్యమంత్రి ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా తీసుకున్నా 100 కోట్లు ఏంది, డిమాండ్ చేసి 1000 కోట్లు తీసుకుంటాం అనేవాడిని. ఎందుకు రిటర్న్ ఇవ్వాలండి 100 కోట్లు? పొలిటికల్ ప్రెషర్ వల్ల రిటర్న్ ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకు బదనాంక కావాలి, ఎందుకు ఈ చర్చ అని అయ్యా నాకు అర్థం కాదు. ఒకవైపు అదాని పొలిటికల్ నెక్సెస్తో అక్రమంగా సంపాదించారని ఆరోపిస్తూ మళ్ళీ ఆయన ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇస్తే ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఆయనకే కదా బెనిఫిట్ అయ్యేది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలంగాణ బిడ్డలకు రావాల్సిన 100 కోట్లు ఎవరు ఆపారు? ఈ రాజకీయ విమర్శలు ఆపాయి కదా. అదానికి లాభం చేసే పని ఎందుకు చేయాలి రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు? తీసుకోండి, ఇంకెక్కువ అని చెప్పాలి. 100 కోట్లు ఏంటండి, 1000 కోట్లు అడగండి, తీసుకోండి అన్నారు. పోనీ మనం 100 కోట్లు తీసుకోము. అదాని ఏమైనా తన వ్యాపారాల పద్ధతులు మార్చుకుంటాడా? అదాని ఏమైనా తన బిజినెస్ ప్రాక్టీస్ మార్చుకుంటాడా చెప్పండి? మరి ఈ 100 కోట్లు, అందువల్ల అదాని పట్ల వ్యతిరేకత అవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, పెట్టుబడుల పట్ల వ్యతిరేకత కాదు, పెట్టుబడిదారులు తప్పుడు పద్ధతులు అనుసరిస్తే దాని వ్యతిరేకత. సో పెట్టుబడిదారుల టీచర్ క్లాస్ చెప్పడానికి వ్యతిరేకించాం, క్లాస్ వదిలేసి పుష్ప 3 గురించి సినిమా గురించి మాట్లాడితే వ్యతిరేకం. దాని నుంచి కూడా ఏదైనా క్లాస్కి ఉపయోగపడే పాయింట్ లాగా చెప్పినా తప్పలేదు. అందువల్ల నువ్వు చేయాల్సిన పెట్టుబడులు పెట్టడం నేను చాలాసార్లు చెప్పాను. అదాని పెట్టుబడులు పెట్టబోతారా? రవిశంకర్ పెడతారా? నాగేశ్వర్ పెడతారా? చెప్పండి. మన కెమెరామెన్ పెడతారా? మన దగ్గర ఉన్నాయి డబ్బులు, మనం ఎట్లా పెడతాం? పెట్టుబడులు ఎవరు పెడతారు? డబ్బులు ఉన్న వాళ్ళు పెడతారు కదా. ఇప్పుడు కేరళలో విజ్జింగం పోర్ట్ ఉంది, కేరళలో మార్క్సిస్ట్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ సిపిఎం ప్రోగ్రాం చూడండి మీరు, బడా బుర్జువాల భూస్వామ్య వ్యతిరేకత అని ఉంటుంది. బడా పెట్టుబడిదారులను అంతం చేయడమే మా లక్ష్యం అని రాజకీయ సైద్ధాంతిక దృక్పథం కలిగిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈవెన్ కాంగ్రెస్ కన్నా ఆ రకమైన రాజకీయ రాజ్యాంగ సైద్ధాంతిక దృక్పథం లేదు, పొలిటికల్ ఐడియాలజికల్ ఓరియంటేషన్ లేదు కదా. మీరు సిపిఎం ఐడియాలజీ ఏంటి? బిగ్ కార్పొరేట్స్ను అంతం చేయాలని. మరి బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం టాటాలను ఆహ్వానించలేదా సింగూర్ ప్రాజెక్టుకు? బెంగాల్లో ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టలేదా? కేరళలో ఇప్పుడు విజ్జింగం పోర్ట్లో అదాని లేదా? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, సిపిఎం ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుంది కదా. అందువల్ల మనకు అర్థం కావాల్సింది అదాని పెట్టుబడులను ఎవరు వ్యతిరేకించడం లేదు. అదాని పొలిటికల్ నెక్సెస్. ఇప్పుడు అదాని నుంచి పవర్ కొనడం తప్పని వరంలే 1750 కోట్లు ముడుపులు చెల్లించి 25 ఏళ్ల వరకు ఒప్పందం చేసుకొని రేపు భవిష్యత్తులో ధరలు పడిపోయే అవకాశం ఉన్నా కూడా ఒప్పందం చేసుకుంటే దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు. క్రోనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు, క్యాపిటలిజాన్ని కాదు. క్యాపిటలిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్రోనిజం. క్రోనిజం అంటే ఏంటిదంటే ఆశ్రిత పెట్టుబడిదారి విధానం. రాజకీయ నాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వ్యాపార పరంగా లాభాలు పొందడానికి క్రోనిజం అంటారు. దాన్ని వ్యతిరేకించేది. రోడ్ వేయడం కాంట్రాక్టర్ రోడ్ వేస్తాడు, దాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తారా? కానీ కాంట్రాక్టర్ 100 రూపాయలు అయ్యే రోడ్డును 500 చేస్తే అప్పుడు వ్యతిరేకిస్తాం. రోడ్ వేయడానికి కాంట్రాక్టర్ అయిపోతే ఎవరు వేస్తారండి? నేను వేస్తున్నా, నా పని కాదు కదా. నా పొద్దున్న అధ్యయనం చేయడం మాట్లాడడానికి నాకు పని ఉంది. నాకు వేస్తే రోడ్ వేస్తారా? రోడ్ వేయాల్సింది ఆ రోడ్ వేసే కాంట్రాక్టర్ వేస్తాడు. కాంట్రాక్టర్ రోడ్ వేయడానికి మనం వ్యతిరేకిద్దామా? కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు, రోడ్లు వేయొద్దు అంటే మరి ఎట్లా కలుగుతుందండి? కాంట్రాక్టర్ దోచుకుంటున్నారు, రోడ్లు వేయొద్దు అంటే అర్థం ఉంటుందా? కాంట్రాక్టర్లే రోడ్లు వేస్తారు. అయితే 100 రూపాయలు అయ్యేదాన్ని 110, 120 రీజనబుల్ రేట్ ఆఫ్ రిటర్న్ పెట్టుకొని ఆ లాభానికి రోడ్ వేయండి. 100 రూపాయల రోడ్డు 200 వేసి, నాణ్యత లేకుండా నాసిరకం రోడ్ వేసి
ఒక్క వాళ్ళని కొట్టుకుపోయే రోడ్ ఎత్తే తప్పు. అందువల్ల కాంట్రాక్టర్ రోడ్ వేయడాన్ని వ్యతిరేకించకూడదు. అది నాసిరకం ఉండి క్వాలిటీ లేక ఒక్క వర్షానికి కొట్టుకపోయే అడ్డగోలుగా రేట్ చెప్పి ఇస్తే తప్పు. అందువల్ల ఏది రైట్ ఏది రాంగ్ అనే మనకు క్లారిటీ ఉండాలి. కార్పొరేట్లను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు రాజకీయాల్లో అంటే, భారతదేశ అభివృద్ధిలో ఇవాళ కార్పొరేట్ల నిర్వహించాల్సిన పాత్ర నిర్వహిస్తలేరు. ఎందుకు నిర్వహిస్తలేరంటే ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో భారీగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించారు. అరౌండ్ 10% తగ్గించారు. దీనివల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1,86,000 కోట్లు లాభమైంది. 2019-2020లోనే 1,44,000 కోట్లు లాభమైందని అంచనా. అంత లాభమైనప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఇంకెక్కువ పెట్టుబడి పెడతారు, దానివల్ల ఉపాధి వస్తున్నారు. కానీ పెట్టుబడి పెట్టలే. ఇది మొదటిది. 2, మీకు ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ చెప్తున్నాను. ఈ రిపోర్ట్ ప్రకారము మీకు వేజెస్ ఒక కార్పొరేట్ లిస్టెడ్ కంపెనీల్లో వేజెస్ పైన చేసే ఖర్చు పెరగడం లేదు. మీకు ఉదాహరణ రంగాల వారిగా కూడా చెప్తాను. మీకు హైయెస్ట్గా 0.8 to 5.4% లాస్ట్ 5 ఏళ్లలో. అంటే 5 ఏళ్ళు ఎందుకు రెఫరెన్స్ అంటే 2019లో వీరికి 10% తగ్గించి 1,86,000 కోట్లు కార్పొరేట్లకు లాభం చేస్తే వేతనాలు ఎంత పెరిగాయి ఈ 5 ఏళ్లలో అనేది ఈ ఫిక్కీ క్విస్కార్ప్ రిపోర్ట్ ప్రకారం 0.8 to 5.4% పెరిగాయి. ఆయన కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రతి ఏటా ఐటీ రంగంలో 4.4%, మీకు రిటైల్ రంగంలో 3.7%, లాజిస్టిక్స్ రంగంలో 4.2%, మీకు ఎఫ్ఎంసీజీ రంగంలో 5.4% పెరిగింది. దేశంలో ఇన్ఫ్లేషన్ అంతగానే ఎక్కువ ఉన్నది. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా మధ్యతరగతి వేతన జీవుల జీతాలు కార్పొరేట్లు పెంచడం లేదు. పైగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము భారతదేశంలో కార్పొరేట్లు 15 ఇయర్స్లో ఎన్నడూ లేనంతగా లాభాలు పొందుతున్నారు. అంటే కార్పొరేట్ల లాభాలేమో పెరుగుతున్నాయి, వేతనాలేమో పెరగడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్లను కాదు వ్యతిరేకించేది. 3వ ఉదాహరణ, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ వసూలవుతుంది. అంటే కార్పొరేట్లు మధ్యతరగతి వేతన జీవులు కడుతున్న ఆదాయ పన్ను కూడా కడతలేరు. అందువల్ల ఎకనామిక్ పాలసీస్ కామన్ మ్యాన్కు మధ్యతరగతికి ఉపయోగపడకుండా కార్పొరేట్లకు ఉపయోగపడుతున్నాయనేది మోడీ ప్రభుత్వం పైన విమర్శ. అంతే తప్ప కార్పొరేట్లే ఉండకూడదు, కార్పొరేట్లు అంతం చేయాలని ఎవరు అనడం లేదు కదా. ఇండియా కూటమిలోని చాలా పార్టీలు అదానీని అపోజ్ చేస్తూ ఉన్నాయి సార్. ఎన్డీఏ కూటమిలోని చాలా